నమస్కారం. నా పేరు సింగరి సత్యనారాయణ. ఇవాళ ఈ వీడియో చేసేది ఎందుకంటే నిన్న మార్కాపురంలో జరిగిన పరిస్థితిని గురించి. హాస్పిటల్లో వసతులు లేవు, అంబులెన్స్ లేదు, సరైన వసతులు లేక ఆ ప్రాణాలు పోయినాయని చెప్పి వీడియోలు రావటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు, పోతే హాస్పిటల్ పరిస్థితులు ఏంటి అనేది అలా నెలకోసారి 2 months ఒకసారి చెక్ చేద్దామన్న ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్లో పేషెంట్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది. కాబట్టి ఇంకా కొంత మిషనరీ అనేది ఇక్కడ మాకు అవసరం ఉంది ఈ హాస్పిటల్కి. రెండోది అంబులెన్స్ ఒకటి, పోతే ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి, జనరేటర్స్ ఒకటి, ఇటువంటివి కూడా ముందు ఎమర్జెన్సీగా రిపేర్లు చేయించుకొని ఇంకా ప్రజలకు, రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి అదొక రకమైన తీసుకోవాల్సిన చర్యలో మొదటి భాగం. రెండవది ఇక్కడ కావాల్సినటువంటి సిటీ స్కాన్ కానివ్వండి, పోతే అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఇటువంటి మిషనరీ కూడా లేకపోవడం వల్ల ప్రతి చిన్న ఆపరేషన్ కూడా గుంటూరు లేదంటే ఒంగోలు లేదా విజయవాడ, హైదరాబాద్ అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా మంత్రులుగా దృష్టికి తప్పకుండా మా మార్కాపురం యొక్క హాస్పిటల్ పరిస్థితిని వాళ్ళకు వివరించి తప్పకుండా శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అతి త్వరలో ఈ యొక్క హాస్పిటల్ రూపురేఖలన్నీ కూడా మార్చి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా, ఇప్పటికే పేషెంట్లు కూడా చాలా ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. ఇది ఒక మంచి అచీవ్మెంట్. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, నమ్మకంగా మనకు వైద్యం చేస్తారు అనేటువంటి భావన ప్రజల్లో కలిగినందుకు ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంకా మెరుగైన వైద్య సౌకర్యము, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూడండి ప్రజలారా, ఎమ్మెల్యే గారు చెప్పింది విన్నారు కదా. అదే మార్కాపురంలో ఈ మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తే ఇంత ఇబ్బందులు ఉండవని కదా. ప్రజలారా ఆలోచించుకోండి. ఓట్లు వేసేటప్పుడు ఒక మాట, ఓట్లు వేసినాక ఒక మాట. ఇదిగో చూడండి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుట్టమల్ల శివ అనే వ్యక్తిని మహిళలు దాడి చేయడంతో మానసిక ఆత్మ మర్యాద కోల్పోయి పురుగు మందు తాగి ఆత్మహత్యం చేశాడు. 2 రోజుల క్రితం కాలనీలో ఓ ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లిపోవటానికి తాను సహకరించాడనే అనుమానంతో మహిళలు దాడి చేశారని శివ తమ్ముడు పోలీసులకు తెలిపాడు. మనస్తాపానికి గురైన వీడియో ద్వారా తాను చనిపోతున్నానని వెల్లడించాడు. కుటుంబ సభ్యులు వెంటనే వైద్యశాలకు తరలించారు. ఇక ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్నాకలా 8ంటికి మన పాయిజన్ తాగారు సార్. పాయిజన్ తాగితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చాము. 8ంటికి 8:15 నిమిషాల కల్లా అంబులెన్స్ ఫోన్ చేసాం. ఫోన్ చేసి ఇప్పుడు వరకు రెస్పాండ్ ఎవరు కాలేదు. ఈ అబ్బాయికి ఏమో బాగా సీరియస్ గా ఉంది, పాయిజన్ తాగాడు. ఇప్పుడు వరకు రెస్పాండ్ కాలేదు. వస్తున్నాం, దోరణాల నుంచి వస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది అంబులెన్స్. ఆ అబ్బాయి స్టేట్మెంట్ తీసుకోవడానికి కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు రాలేదు సార్. అది ఇప్పుడు దాకా ఎవరు స్టేట్మెంట్కి రాలే, దేనికి రాలే.
ఇప్పుడు అంబులెన్స్ కానీ ఇలా ఇప్పుడు వచ్చేసింది, వచ్చి మేము 2 గంటలు అవుతుంది, అసలు ఎవరు రెస్పాండ్ కానీ లేదు. ఇలా అయితే ఇంకా ఇంత దానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ మేము రావడం దీనికి సార్. అంబులెన్స్ కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. డాక్టర్లు రెస్పాండ్ అయ్యారు, మొత్తం చేశారు. డాక్టర్లు ఇక్కడ ఫోన్ చేస్తే అంబులెన్స్ అనే పక్కనే 4, 3, 2 ఉన్నాయి, అలా వాళ్ళు కానీ ఏం రెస్పాండ్ కానీ కాలేదు. ఇక్కడ సైడ్ ఆపుకొని ఉన్నారు, వాళ్ళు ఏమి చెప్పను కానీ చెప్పలేదు. ఫోన్లు చేయండి 108కి వస్తుంది అది ఇది అని చెప్తున్నారు వాళ్ళు. అబ్బాయి పాయిజన్ వచ్చేసిపోయి నిన్న వేరే లవ్ జంట వెళ్ళిపోతే వాళ్ళకి హెల్ప్ చేశాడు. కనుక అధికారులు స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు ఆర్థిక శాఖ మంత్రిని కోరుతున్నాం. ప్రజలకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ను లైక్ చేయండి.